Welcome to the official channel of Ketchakers Telugu. When it comes to an India-Pakistan match, there is no second chance. Cricket people talk about Ashes, no comparison to Indo-Pak cricket. हिंदुस्तान पाकिस्तान का मैच हो तो दुनिया थम गई. It's not just a game. It's much more than that. That passion is alive. You know, when India, Pakistan come together, the world stops. వావ్ వాట్ పెర్ఫార్మెన్స్ బాబర్ తమ్ముడు. నిజంగా చాలా బాగా ఆడారు యూఎస్ఏ తోటి. మీ పెర్ఫార్మెన్స్ 100% వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఉంది మీకు. ఊరుకో రోహిత్, వాళ్ళకి వరల్డ్ కప్ అవసరం లేదు. మన ఇండియన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు వాళ్ళ ఫీలింగ్ తోటి. వాళ్ళకి అదే కావాలి. అరే బాబర్ నిజం చెప్పు, మీరు ఫిట్నెస్ కోసమే ఆర్మీకి వెళ్ళారా లేక బీఫ్ బిర్యానీ తినడం కోసం వెళ్ళారా? అరే ఏందిరా బాబర్, మీ ఆర్మీలో ఇండియా మీద ఎలా దాడులు చేయాలి, ఎలా చంపాలి అని ట్రైనింగ్ ఇస్తారు కానీ ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ ఎలా ఇస్తారా? అయినా వాళ్ళకి ఏం చేస్తారు ఆడే మనుషులకి? ఏ కోహ్లీ, ఒకసారి యూఎస్ఏ తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ చూద్దాం, చూడు ఒకసారి. Good in all three department. We are better than that. In the bowling, we are not in first 6 overs, taking wickets. In the middle overs, your spinner is not taking wickets. Then pressure on us. And after 10 overs, we will come back. But I think the way they finish game on the super overs and in the super overs, I think credit to US team. ఏంద్రయ్యా ఏం చెప్తున్నావా? ఇంటర్వ్యూ ఇస్తున్నావా? ముందు ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం నేర్చుకోరా కొండేరి పప్ప. నీకన్నా సెకండ్ క్లాస్ పిల్లడు సరిగా మాట్లాడతాడు కదరా. ఏరా బాబర్ తమ్ముడు, దీనికోసమేనా 2011 వరల్డ్ కప్ మా హెడ్ కోచ్ అయిన గ్యారీ కిస్టన్ తీసుకుంది? నీ 2022 జింబాబ్వేతో ఓడిపోయారు, 2023 ఆఫ్ఘనిస్తాన్ తో ఓడిపోయారు, 2024 యూఎస్ఏ తో ఓడిపోయారు. అసలు ఇది పాకిస్తాన్ టీమేనారా? ఒకప్పుడు పాకిస్తాన్ టీం అంటే బౌలింగ్ అంటే ఉచ్చడిపోద్ది ఎవరికైనా కానీ. అలాంటిది మీరేందిరా చిన్న టీములతో ఓడిపోతున్నారు? చిదీనమ్మా, అందరు ఎగతాళి చేసేస్తున్నారు. దీనికన్నా వెళ్ళి ఆ చిన్న టీముల మీద సెంచరీ కొట్టి ఎంజాయ్ చేస్తావు బ్యాటింగ్. అలా 3 నోర్లు మూసుకుంటాయి. అది కూడా నీకు చేత కదా బాబు బ్రో. ఈ రోజు ఆ చిన్న టీం మీద ఓడిపోయావు. నీ స్ట్రైక్ రేట్ చూసుకున్నావు ఒకసారి? టెస్ట్ క్రికెట్ కే టెస్ట్ పెట్టేలా ఉంది నీ బ్యాటింగ్. ఒరే అజాం ఖాన్ గా అడవి దున్నలా ఉన్నావు. కోస్తే పాకిస్తాన్ సరిపోతావు. నీ అవ్వ, నీ ఆకారాన్ని చూసి బాగా ఆశ్చర్యపోయేలా ఉందిరా తమ్ముడు. గోల్డెన్ డక్ అయ్యా ఫస్ట్ మ్యాచ్ లో. నీ ఆకారానికి బాల్ మింగితే ఆకాశానికి వెళ్ళి రావాలి. అలాంటిది బాల్ నేను మింగకూడదురా తమ్ముడు. ఏంటో మీరు ఎలా బౌలింగ్ చేసావు? రిటైర్ అయినా కానీ నేను వరల్డ్ కప్ స్టాల్ ఎందుకు తీసుకున్నావు? మనం కప్పు గెలవాలనేసి. ఇంటర్వ్యూలో మాట్లాడరా అంటే ఫాస్ట్ బౌలింగ్ లాగా 150 కిలోమీటర్ బౌలింగ్ లాగా మాట్లాడతావు. మాటలో బౌలింగ్ వేయరా అంటే మాత్రం సిద్ధంగా చేత కాదు. ఏంట్రా రిజ్వాన్ తమ్ముడు, నీ బాల్ ఇచ్చుకొని మింగితే మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసుకుంటావు. ముందు కీపింగ్ సరిగ్గా చేయడం నేర్చుకో. ప్రతి బాల్కి అప్పీల్ చేయడం కాదు. నీ ఆంధ్రా షాహీన్ గా స్వింగ్ కింగ్ అంటావు. ఏమన్నా అంటే ముందుకు వచ్చి ముద్దులు గిచ్చుకోండి అనేసి సెలబ్రేషన్ చేస్తావు. ఏమైంది ఈ మ్యాచ్ లో నీ సెలబ్రేషన్, నీ యాటిట్యూడ్? అరే బాబర్ తమ్ముడు, మా ఇండియా బి టీం అయినా అదే యూఎస్ఏ తో ఓడిపోయారు. సేమ్ అలాగే మా మ్యాచ్ లో కూడా అలాగే పెర్ఫార్మ్ చేయండి రా, మేము కూడా గెలుస్తాం. మీరు అలాగే అస్సామా ఇంకా అది మాత్రం ఫిక్సే. అట్లీస్ట్ మేమన్నా క్వాలిఫై అవుతాం సెమీఫైనల్ కి. అరే రిజ్వాన్ తమ్ముడు, వరల్డ్ కప్ స్టార్టింగ్ కి ముందు మీ బౌలింగ్ లైనప్ చూస్తే భయంగా అనిపించేది. అసలే ఇక్కడ మ్యాచ్లన్నీ కొంచెం స్లోగా సేమ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉన్నాయి. ఇక మాతో మ్యాచ్ చెలరేగిపోతారని ఎక్కడో ఏదో కొద్దిగా ఆలోచన ఉండేది. కానీ ఫస్ట్ మ్యాచ్ మీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అది ఏం లేదు తమ్ముడు, ఈజీగా మ్యాచ్ గెలుస్తామని అర్థమైపోయింది. అరే హర్షదీప్ తమ్ముడు, పిచ్ బౌలింగ్ కి కన్వీనియంట్ గా ఉంది. బౌలింగ్ కూడా బాగా వేసావు ఫస్ట్ మ్యాచ్ లో. ఒకసారి నువ్వు 2022 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద నువ్వు ఎలా బౌలింగ్ చేసావు ఒకసారి వీడియో చూద్దాం. How close he's given him. Erasmus has given him straight away. This could be a massive moment in the game. Here's Ashdeep Singh. That's up in the air. And Pant takes it comfortably. And India strike early. They've got the danger man, Paul Sterling. Top edge. This could be out. This is out.
through his defence. 2 wickets in the over for Arshdeep Singh. చూసావా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా బౌలింగ్ చేశావో సేమ్ అదే రిపీట్ చేయాలి 9వ తారీఖున కూడా, లేదని డెప్ప పగిలిపోద్ది. యూ డోంట్ వరీ రోహిత్, వాళ్ళకి నేనే పెద్ద మొగుణ్ణి. నేను కనపడితే చాలు వాళ్ళు సగం అక్కడే చచ్చిపోతారు. అలాంటిది ఇంకా మ్యాచ్లో పెర్ఫార్మ్ చేయడం గెలవడం కూడానా, నో ఛాన్స్. నేను కూడా ఫామ్ లోకి వచ్చాను రోహిత్ భాయ్ లాస్ట్ మ్యాచ్ తో. కోహ్లీ తర్వాత నేనే సెకండ్ మొగుణ్ణి పాకిస్తాన్కి. నీ అవ్వ 2 నిమ్మకాయలు 2 పచ్చిమిర్చి తీసుకొని బ్లాక్ మ్యాజిక్ చేసి చూపిస్తాను ఆ కొడుకులకి. ఎస్, వెరీ గుడ్ బాయ్స్. నేను కూడా లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశా. ఇంకా పాకిస్తాన్కి మనతో మ్యాచ్ నైట్ మేరే. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తెలుగు ప్రివ్యూ. పాకిస్తాన్తో మ్యాచ్ మనకి ఎలా ఉండబోతుందో మీరు ఏమనుకుంటున్నారో, ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.